ఏపీ శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యుల నిరసన కొనసాగుతోంది. మండలి వాయిదా పడినా సభలోనే ఆందోళన కొనసాగిస్తున్నారు ఎమ్మెల్సీలు. లడ్డూ ప్రసాదంపై చర్చ జరపాల్సిందేనని నినాదాలు చేస్తున్నారు. మండలిలో బైఠాయించి నిరసన కొనసాగిస్తున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. లడ్డూ అంశంపై చర్చ నేపథ్యంలో ఏర్పాటు చేసిన బీఏసీ సమావేశాన్ని వైఎస్ఆర్సీపీ బహిష్కరించింది. లడ్డూపై చర్చ 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 లడ్డూపై చర్చ. ఇది ఈరోజు ఉదయం నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులు నిన్న అర్ధాంతరంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్సీలు అడ్డు తగిలినటువంటి లడ్డూపై చర్చను కొనసాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు శాసనసభ బయట ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభానికి ముందు బయట నిరసన తెలిపారు, మెరుపు ధర్నా చేశారు. ఖచ్చితంగా శాసన మండలిలో ఈ అంశంపైన చర్చించాలని డిమాండ్ చేశారు. వాయిదా తీర్మానం ఇచ్చారు. మరొకవైపు శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ చైర్మన్కి కూడా లేఖ రాశారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇనిషియేట్ చేసినటువంటి చర్చ ఏదైతే ఉందో స్వల్పకాలిక చర్చ, దాన్ని కొనసాగించాలన్న అంశాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు శాసన మండలిలో ఉదయం నుండి కూడా చైర్మన్ పోడియం వద్ద ఆందోళన చేశారు. ఆందోళన చేసిన తర్వాత శాసన మండలి చైర్మన్ ఆ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా శాసనమండలి సభ్యులంతా కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇంకోవైపు ఈ సమస్య పైన ఆ వే ఫార్వర్డ్ కోసం బీఏసీ సమావేశాన్ని అత్యవసరంగా శాసనమండలి చైర్మన్ ఏర్పాటు చేస్తే దాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాయ్కట్ చేసింది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి బీఏసీలో తీసుకున్న నిర్ణయమే నిన్నటి స్వల్పకాలిక చర్చ. దాన్ని చర్చకు రాకుండా చర్చను అధికార పక్షం స్వయంగా మంత్రులే అడ్డుకున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి దాన్ని బాయ్కట్ చేస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించి తమ ఆందోళన కొనసాగిస్తుంది. అయితే నిన్న జరిగిన పరిణామాలపైన ఈరోజు శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు తీవ్ర ఆవేదన చెందారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా స్పష్టంగా ఆన్ రికార్డ్ ఇవాళ శాసనమండలి చైర్మన్ నిన్న మంత్రి పయ్యావుల కేశవ్ ఏ విధంగా సభను తప్పుదోవ పట్టించారో, ఏ విధంగా శాసనమండలి చైర్మన్ సీటుని అవమానించారో వివరించారు. తాను ఆమోదించినటువంటి తనకు తెలియనటువంటి అంశాన్ని తీసుకొచ్చి నా డాక్యుమెంట్గా చూపించేటువంటి ప్రయత్నం, స్టేట్మెంట్కి సంబంధించి ఏదైతే లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్కి ఇచ్చేటువంటి డాక్యుమెంట్ని శాసనమండలి చైర్మన్ ఆమోదం తెలిపినట్టుగా శాసనమండలిలో మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు. అది కరెక్ట్ కాదు, అది చైర్మన్ సీట్ని అవమానించినట్టుగా ఆవేదన చెందారు. ఈ అంశాన్ని తప్పుపట్టారు. అదేవిధంగా నిన్న చర్చను అడ్డుకున్నది అధికార పార్టీకి సంబంధించినటువంటి సభ్యులే అన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఆన్ రికార్డ్ శాసనమండలి చైర్మన్ చెప్పారు. సో ఈ రోజైనా సరే దీనిపైన చర్చ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఆందోళన చేస్తూ ఉన్నారు. శాసనమండలిలో నేలపైన బైఠాయించి తమ ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లడ్డూ అంశంపైన, ఎందుకంటే ఇప్పటికే 5 రోజుల పాటు గతంలో ఈ తీర్మానం కోసం 4 రోజులు చర్చించారు. ఇవాళ కూడా ఆందోళన చేశారు. ఈరోజు మళ్ళీ ఆందోళన చేస్తున్నారు. బీఏసీలో దీనిపైన స్వల్పకాలిక చర్చకు ఆమోదం తెలుపుతూ బీఏసీ షెడ్యూల్లో కూడా షార్ట్ డిస్కషన్ లడ్డూపై ప్రసాదం అని చెప్పినటువంటి ప్రభుత్వం నిన్న ఎజెండాలో కూడా అదే అంశాన్ని చెప్పింది. అయినప్పటికీ చర్చ ప్రారంభించేసరికి మాత్రం మేము స్టేట్మెంట్ ఇస్తాం, వాళ్ళు చర్చ స్టార్ట్ చేయడానికి వీల్లేదంటూ అడ్డం తిరగడం అన్నది స్వయంగా ఆన్ రికార్డ్ కెమెరాల సాక్షిగా అధికార పక్షం పలాయనం ఏ విధంగా చిత్తగించిందన్న విషయం స్పష్టమైంది. ఈరోజు మాత్రం లడ్డూ అంశంపైన చర్చ జరిగేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు నిరసన కంటిన్యూ చేస్తూ ఉన్నారు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.